హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ చోలే భటూరి. అది మీ ఇంట్లో కూడా చేసుకుని టేస్ట్ చేయండి. నా లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి. ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. దానిలో అంత పెరుగు, ఉప్పు, అర స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూను సోడా ఉప్పు, 2 స్పూన్లు నూనె వేసుకుని కలుపుకొని 2 గంటల పాటు పెట్టుకోవాలి. ఇలా కలుపుకుని దాని మీద ఒక తడి బట్ట పరుచుకుని ఇప్పుడు గ్యాస్ వెలిగించి నాన్ స్టిక్ పెన్నం పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పెన్నం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక లవంగాయలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయి దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. 1 కప్పు టమాటా ముక్కలు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకుని దీన్ని ఆరబెట్టి మిక్సీలో ఇలా దోరగా వేగాక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకుని బాగా మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక వేయించుకున్నవన్నీ పేస్ట్ లాగా పట్టుకుని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బాగా ఉడికాక ఇలా ఉడికాక జీలకర్ర పొడి, మసాలా పొడి, టేస్ట్కి సరిపోని సాల్టు, కారం, చోలే మసాలా వేసుకోవాలి. శనగల్ని రాత్రికి నానబెట్టుకుని తెల్లారి కుక్కర్లో వేసుకుని లైట్గా కొంచెం ఉప్పు వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ ఒక స్పూను పంచదార వేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. ఇలా చిక్కబడిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇంకో నాన్ స్టిక్ బటన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి.
చోలే భటూరి రెడీ. నేను తిని చూసి టేస్ట్ చెప్తాను. చోలే భటూరి చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ చేసిన తర్వాత నాకు లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి.